తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ డ్రైవర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ డిసెంబర్ 7న జరిగే రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నది. కాబట్టి దాని విజయవంతం కోసం నిజామాబాద్ నగరంలో గల పలు ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఆటో యూనియన్ నాయకుడు ఎం శివకుమార్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు మరియు లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దానిని ఇంతవరకు అమలు చేయలేదని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు. దాని ఫలితంగా ఆటో డ్రైవర్లకు గిరాకీ దెబ్బతింది. వారి బ్రతుకు ఛిద్రమైంది. పలు రకాల ఆంక్షలు పెట్టి ఆటో డ్రైవర్లను ఆర్టీఏ వారు ఇబ్బంది పెడుతున్నారు. కొందరు యూనియన్ నాయకులమనే పేరుతో పైరవీలు చేస్తూ ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారు. కావున ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని ఆటో డ్రైవర్లను మరియు ఓనర్లను కోరారు. కార్యక్రమంలో సాయి కుమార్, ప్రసాద్, షబ్బీర్, ఇర్ఫాన్, సలీం, గంగా ప్రసాద్, మొహమ్మద్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రగతిశీల తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం జరుగుతున్నది నిజామాబాద్ కూరగాయల మార్కెట్ సదాంతగంజ్లో. ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మి పథకం కింద రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్సులు తీసుకొచ్చేసి ఈరోజు గూడ్స్ కానీ ప్యాసింజర్ కానీ ఆటోలందరికీ మీద పెద్ద భారం వేసేసింది. ఈరోజు ఏదైతే ఆటో నడిపే కార్మికులకు ఈరోజు పని లేకుండా అయిపోయింది. ఇది అందరూ ఆడవాళ్ళు ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని ఫ్రీ బస్ ఎక్కేసి పోతున్నారు. కాబట్టి ఈరోజు ఆటో వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఆటో కార్మికుడికి ఏ రోజు కూడా తనకు ఒక 500 రూపాయలు కిరాయి చేసుకొని తన కుటుంబాన్ని గడిపే పరిస్థితుల్లో లేదు. కాబట్టి దీన్ని వెంటనే విరమించేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ నెల డిసెంబర్ 7 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వర్కర్స్ మొత్తం ఆటోలన్నీ అందరూ పిలుపునిచ్చింది. కాబట్టి అందులో భాగంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ కలిసి ఈ నెల జరిగే 7వ తారీఖు నాడు సమ్మెలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఏదైతే ర్యాలీ ధర్నా కార్యక్రమం ఉన్నదో దాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ ప్రభుత్వం ఆటోల మీద ఒకటి తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నడిపిస్తున్నటువంటి ఆటో వాళ్ళందరూ కూడా అందరూ కిరాయి ఇళ్లలోనే ఉండేవాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళకు సంవత్సరం పాటు కిరాయిలు కట్టలేక అప్పుల పాలై వాళ్ళ పిల్లల్ని చదివించలేక రోడ్ల పాలై ఈరోజు వాళ్ళు ఎక్కడ దిగిపోతున్న పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, ఏదైతే ఫ్రీ బస్సులు తీసుకొచ్చేసి దాన్ని ఏంటంటే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇది ఒక డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆటో నడిపిస్తున్నటువంటి కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాలా. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు లేదు. సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేసేసి ఏదైతే సంక్షేమ ఫలాలు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కానీ అవి కానీ ఏదైనా ఈ ఎటువంటి ప్యాసింజర్లో కానీ గూడ్స్లో కానీ పనిచేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు అందరినీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు ఇలా రోడ్ల పడ్డాయి. అందులో సందర్భంగానే కార్మికుల కష్టాలన్నింటినీ మీరు ఈరోజు అందరినీ ఆదుకోవడానికే అని చెప్పేసి ఈ 7వ తారీఖు నాడు బంద్ను పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఎక్కడైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా లేని వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ అర్హులైనటువంటి ఎవరైతే ఇల్లు లేనటువంటి ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు వెంటనే ఇచ్చేసి ఈ ఏదైతే ఫ్రీ బస్సు ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఆటో కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ ఐఎఫ్టీయూ అనుబంధంగా ఉన్నటువంటి మా ప్రగతిశీల ఆటో వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉన్నదో దాన్ని మా యథావిధంగా నడిచేటట్టు అన్ని కుటుంబాలని ఆదుకుంటారని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం.